నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రేపు జూలై 19 బుధవారం నాడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. తిరుమలలోని పలు పురాతన భవనాలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించిన టీటీడీఓ జె శ్యామలరావు. రాజకీయ నాయకులు వారి స్థాయిని దృష్టిలో ఉంచుకుని హుందాగా ప్రవర్తించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు. టీటీడీఓ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్. భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న టీటీడీ. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమలలోని పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఉపయోగంలోకి తీసుకురావాలని టీటీడీఓ జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలో నిరుపయోగంగా ఉన్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనాన్ని శుక్రవారం ఉదయం అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భవన పరిస్థితిపై ఆరా తీస్తూ మరమ్మతులు చేయడం లేదా ఆ ప్రాంతంలో కొత్త భవనాన్ని నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అంతకుముందు హెచ్విడిసి బాలాజీ నిలయం, తిరుమల మందిరం, అప్రో రెస్ట్ హౌస్ విశ్రాంతి భవనాలను పరిశీలించి పరిస్థితిని బట్టి మరమ్మతులు, పునర్నిర్మాణంపై కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో టీటీడీ సిఈ సత్యనారాయణ, ఈఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్, పంచాయతీ రెవెన్యూ డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో ఆడి కృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీ చెంగల్రాయ స్వామి భూత వాహనంపై భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భూత వాహనపై స్కందుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలను సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీ చెంగల్రాయ స్వామి ఆడి కృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజున సుబ్రహ్మణ్యం స్వామి భూత వాహనంపై కొలువుతీరి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. అనంతరం భూత వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూజలను జరిపారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తులు శ్రీ చెంగల్రాయ స్వామిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాల పట్టి హరోహర మురఘా అంటూ మ్రొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని చెంగల్రాయ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం కుమారస్వామి వల్లి దేవసేన సమేతంగా హంస వాహనంపై పుర ప్రజలకు దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవంతో పాటు ఆలయ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు వెంటరాగా ఉత్సవం తిరువీధుల్లో నెహ్రూ వీధి, సినిమా వీధి, బాబు అగ్రహారం, నగరి వీధి, బజారు వీధుల్లో ఉత్సవం కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఊరందూరు ఎస్టీ కాలనీలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బస్సు షెల్టర్ను ప్రారంభించారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామం ఎస్టీ కాలనీలో బస్సు షెల్టర్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను విష్ణు కెమికల్స్ కంపెనీ వారు శాలువతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. ముందుగా సహృదయంతో బస్సు షెల్టర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన విష్ణు కెమికల్స్ కంపెనీ వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఎస్టీ కాలనీ వాసులకు బస్సు షెల్టర్ లేకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారని తన దృష్టికి రావడంతో విష్ణు కెమికల్స్ పరిశ్రమ వారితో మాట్లాడి బస్సు షెల్టర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా ఈ కాలనీలో మరిన్ని సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బస్ షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది. అది విష్ణు కెమికల్స్ నుంచి మరి వాళ్ళు ఈడ కృష్ణమూర్తి గారు, సిద్ధార్థ్ గారు, వాళ్ళు ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు కూడా చిత్తశుద్ధితో బస్ స్టాప్ కట్టించారు. ఇది 3వ బస్ స్టాప్ కట్టించింది, వాళ్ళు కూడా చేస్తారు. అట్లనే గ్రీన్ పై వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక బస్ స్టాప్స్ కూడా మీ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఉంటే అది కూడా ప్లాన్ చేయండి. నేను కూడా వాళ్ళు మీ ప్లాన్ ఏంటంటే మీకు ప్రాపర్ మంచి ప్లేస్ చేస్తాను. సో మీకు అడ్వర్టైజ్మెంట్, మీ అడ్వర్టైజ్మెంట్ కూడా మీకు పనికి వస్తుంది. ఆ రకంగా చేయమని చెప్పి అట్లనే మెడికల్ సపోర్ట్ ఇస్తా అని ఇప్పుడే చెప్తున్నారు.
తొట్టంబేడు మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆర్ఓ ప్లాంట్లను ప్రారంభించారు. తొట్టంబేడు మండలంలోని చేమూరు, రాంబట్లపల్లి, గొట్టిపూడి, కనపర్తి గ్రామాలలో ఆర్ఓ ప్లాంట్లను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు హారతలతో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొట్టంబేడు మండలంలోని గ్రామాలకు పరిశుభ్రమైన మంచినీరు ఏర్పాటుకు ముందుకు వచ్చిన గ్రీన్ ప్యానెల్ కంపెనీ వారిని అభినందించారు. గత ప్రభుత్వం ఏ గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని తెలిపారు. ఏ గ్రామంలో చూసినా రోడ్లు, వీధి దీపాలు, పెన్షన్లు, శ్మశాన వాటిక, త్రాగునీరు, కమ్యూనిటీ హాల్ వంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని వాటిని గుర్తించి తొలగించడం జరిగిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా 73 మంది ఇళ్ల కోసం దరఖాస్తులు అందజేశారని ఆయన తెలిపారు. ఎవరికైతే స్థలం లేదో అటువంటి వారికి 3 సెంట్ల స్థలం మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. గ్రామాలకు అంబులెన్స్లను ఏర్పాటు చేయడానికి సన్నద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునిరాజు నాయుడు, గాలి మురళీనాయుడు, వెంకటాచలం, ఎంపీడీఓ సురేందర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. చేవూరు, రాంబట్లపల్లి, గొట్టిపూడి, కనపర్తి, తొట్టంబేడు మండలంలో ఈ 4 ఊర్లలో మన వాళ్ళు దాతలు ఇక్కడ రండి, మీరుండాలి ప్రెస్ పక్కన. మొత్తం గారు మాకు ఎంతో పెద్ద మనసు చేసుకొని అడిగిన వెంటనే శాంక్షన్ చేయించి వాళ్ళ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా మన ఊర్లలో దాహం తీర్చిన దాత వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేమూరులో కూడా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు, అది కూడా మాట ఇచ్చాం, అది కూడా చేస్తామని. కొంచెం వాటర్ ట్యాంక్స్ బోర్ వేస్తే చెప్తాం. తప్పకుండా ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నాం, రాసుకుంటున్నాం, ఊళ్ళల్లో మాడుతున్నాం. తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసే ఖాయం. కూడా పెన్షన్ వదిలిన పాపన పోలేదు. పైగా కొంతమంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు, అర్హులకి పెన్షన్ రావట్లేదని చెప్పాం. తప్పకుండా దొంగ పెన్షన్లు ఏమవుతాయి ఐడెంటిఫై చేయమని చెప్పి వాళ్ళకి చెప్తా ఉన్నాం. అట్నే ఎవరికైతే ఇల్లులు కూడా లేవో ఇల్లులు ఇమీడియట్ 73 ఇల్లులు ఇక్కడ అడిగారు. తప్పకుండా ఒక ఇల్లు తప్పకుండా అందరికి ఇస్తాం. అట్నే 3 సెంట్ల భూమి కూడా ఎవరికైతే ఇల్లులు కట్టుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అక్కడి నుంచి ఎక్కడ కావాలంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ చేరేటట్టు చేస్తా ఉన్నాం. అట్నే వచ్చే మంగళవారం రోజులు మన హాస్పిటల్ కూడా ఒక దాత దొరికాడు. ఆ దాతతో మాట్లాడుకొని వాళ్ళు కూడా అక్కడ ఆపరేషన్ ఇది కానీ, దాని తర్వాత ఫ్రిడ్జ్లు కానీ, దాని తర్వాత ఏసీలు కానీ ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళతో కూడా మంగళవారం కూడా ఓపెన్ చేస్తారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు 5 రోజుల నుండి తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న నేపథ్యంలో నేడు మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ విభాగం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర నేతలు టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని, సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి రాగానే హామీలు మరిచారని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పాత్ర చాలా కీలకమని, పట్టణ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ఇంజనీరింగ్ కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని తెలిపారు. వస్తున్న జీతాలు చాలీ చాలకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరమవుతున్న నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు 26,000 రూపాయలు పెంచాలని, గత ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ పథకాలు కొనసాగించాలని కోరారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 600 మంది తెలుగుగంగ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, డేటా ఆపరేటర్స్, రెవెన్యూ విభాగంలో, ఫైర్ విభాగంలో, టౌన్ ప్లానింగ్ విభాగంలో, యూడీఎస్ విభాగంలో ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న వీరికి ఎటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ యంత్రాంగం స్పందించి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రాన్ని సమర్పించి సమస్యలు వివరించగా కమిషనర్ స్పందిస్తూ తిరుపతిలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చే విధంగా కృషి చేస్తామని, జీతాల పెంపు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సిఐటియు నేతలకు కమిషనర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు టి రామకృష్ణ, పి బుజ్జి, చిన్న, బి శ్రీరాములు, టి దాసు, పి వాసు, మురళి, సీను, సత్య, నరసింహులు, కాదర్వల్లి, మహమ్మద్ అలీ, ప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. సమ్మె చేపట్టి 5 రోజులు కావస్తున్నది.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో దాదాపు 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికందరికీ కూడా జీతాలు పెంచాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు కొనసాగించాలని గత సంవత్సర కాలం నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదు. గత ఎన్నికల సందర్భంగా కూటమి నేతలు అధికారంలోకి రాగానే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు పరిష్కరిస్తామని, సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఈవేళ సమ్మె చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం వీరి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమ్మె చేస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు పరిష్కరించాలి, జీతాలు పెంచాలని, తిరుపతిలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఈవేళ సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం చేయాలని, పెరిగినటువంటి ధరలతో ఈరోజు చాలని జీతాలతో మా కుటుంబాలు చాలా అస్తవ్యస్తంగా మారిపోయినాయి. మాకు జీతాలు పెంచాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా గత 17 రోజులుగా వాళ్ళు ఆందోళన చేపడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు తిరుపతికి నిన్నే మున్సిపల్ కమిషనర్ గారు ఢిల్లీకి పోయి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు తీసుకొని వచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావడానికి మున్సిపల్ విభాగంలో పనిచేసేటువంటి ఇంజనీరింగ్ కార్మికులు, శానిటేషన్ కార్మికులు, ఈ కార్మికులు కష్టపడి రోడ్డు మొత్తం కూడా శుభ్రంగా చేసి అది మొత్తం కూడా సుందరంగా ఈ రోడ్లు తయారు చేస్తేనే ఈరోజు మీరు ఢిల్లీకి పోయి అవార్డు తీసుకొస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కమిషనరు లేకుంటే డిప్యూటీ కమిషనరు ఇక్కడ పెద్ద పెద్ద అధికారులు కిందకు పోయి ఈ పనులు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైతే కార్మికులు ఈ అవార్డు తీసుకోవడానికి కారకులైనారో వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి, వాళ్ళందరికీ న్యాయమైన సమస్య పరిష్కరించాలి. వాళ్ళకి ఏదైతే డిమాండ్లు కోరుతున్నారో ఆ డిమాండ్ తక్షణం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిశీలన చేసి వెంటనే పరిష్కారం చేయాలి, జీతాలు పెంచాలని చెప్పి సిఐటి యూనియన్గా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. తిరుపతిలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం చేయాలని చెప్పి సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మొత్తం ఈ సమస్య పరిష్కారం చేయని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తాను. టీటీడీఓ జె శ్యామలరావు పేరుతో సోషల్ మీడియా నకిలీ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీఈఓ జె శ్యామలరావు పేరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించి భక్తులకు సందేహాలు పంపుతూ డబ్బులు కావాలని కోరుతున్నారని టీటీడీ దృష్టికి వచ్చింది. ఇది పూర్తిగా మోసగాళ్ల నకిలీ చర్యగా గుర్తించడం జరిగిందని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు ఇటువంటి నకిలీ అకౌంట్లకు దూరంగా ఉండాలని, ఎవరికైనా ఇటువంటి సందేహాలు వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన సెల్ నంబర్ 9866896330 లేదా టీటీడీ టోల్ ఫ్రీ నంబర్ 180042541441కి ఫోన్ చేసి సమాచారం తెలియచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org లేదా సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు. రేపు జూలై 19న శనివారం నాడు తిరుపతి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్తో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 19వ తేదీన తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో తిరుపతిలో పర్యటించనున్నారని, పర్యటన ఏర్పాట్లను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా తూకివాకం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్, అలిపిరి, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ప్రదేశాలలో పర్యటన భద్రతా ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల జూలై 19న ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారని, భద్రతా ఏర్పాట్లో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని కట్టుదిట్టంగా ఉండాలని తెలిపారు. విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి నగర 14వ మహాసభను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు.
ఆటోనగర్లో కృష్ణారెడ్డి స్థూపం వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ ముఖ్య అతిథిగా ర్యాలీలో పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని ఆటో డ్రైవర్లు, హమాలీలు, శ్రామిక, కర్షక, కార్మికులంతా ఈ ర్యాలీలో పాల్గొని మహాసభను విజయవంతం చేశారు. ఈ మహాసభలో సిపిఐ నేతలు హర్నాథ్ రెడ్డి, రామానాయుడు, చెన్నం పెంచులయ్య, మురళి, రాధాకృష్ణ, ఎన్డి రవి, విశ్వనాథ్ తదితరులతో పాటు ఈ సభలో ఎర్ర జెండాలు చేతపట్టి ఎరుపు దుస్తులతో కార్మికులంతా పాల్గొన్నారు. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. 26 జిల్లాల మహాసభలు కూడా పూర్తయిన అనంతరం రాష్ట్ర సిపిఐ 28వ మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు 23, 24, 25 తేదీల్లో జరుపుకోబోతూ ఉన్నాం. ఈ రాష్ట్ర మహాసభల్లో ఇవాళ దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి చర్చించడమే కాకుండా రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు కూడా రూపకల్పన చేయబోతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా సాధారణ ప్రజలందరూ కూడా ఇవాళ అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ల కొమ్ము కాస్తూ వారి ఆస్తులు పెంచే పనిలో ఉన్నారు తప్ప సాధారణ ప్రజలను పట్టించుకోవడం లేదు. పైగా ప్రజల మధ్య చీలిక తేవడానికి మత ప్రాతిపదికపైన సమాజాన్ని విభజించి మెజారిటీ హిందూ మతస్థులను రెచ్చగొట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు అన్నిటి కూడా కూడగట్టి కమ్యూనిస్టులు వాటితో పాటు ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వాళ్ళ పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉంది. మరి దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు లౌకిక పార్టీలు అయినప్పటికీ కూడా ఇవాళ గుడ్డిగా బీజేపీకి వంతపడతా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అండగా నిలబడతా ఉన్నారు. వాస్తవానికి తెలుగుదేశం, జేడీయూల పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంటే దాన్ని మర్చిపోయి వీళ్ళే నరేంద్ర మోడీ పైన, బీజేపీ పైన ఆధారపడినట్లుగా వివరిస్తూ ఉన్నారు. దానివల్ల దేశానికి పెను ప్రమాదం పొంచి ఉంది. అందుకోసం వాళ్ళ దేశవ్యాప్తంగా లౌకిక శక్తులను కూడగట్టడానికే ఈ మహాసభలో మేము నిర్ణయం చేయబోతా ఉన్నాం. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుపతి మంచినీళ్లగుంట ఎల్ఐసి వద్ద ఉన్న బలిజభవన్ స్థలం అభివృద్ధి పనులపై తాము బలిజభవన్ డెవలప్మెంట్ సొసైటీగా ఏర్పడ్డామని శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆ సొసైటీ సభ్యులు శ్రీనివాసులు, బండ్ల లక్ష్మీపతి, విజయ్ కుమార్, గుట్టా నాగరాజు రాయల్, చెన్నారాయల్ తదితరులు తెలియజేశారు. అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ 2 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ కట్టడానికి శాంక్షన్ చేసింది. 37.98 lakhs రిలీజ్ చేసింది. అది ప్లింత్ బీమ్ వరకు వచ్చింది. ప్లింత్ బీమ్ కూడా వేళ ఫుటింగ్స్ చేశారు. తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, అది అంతటితో ఆగిపోయింది. అప్పటి నుంచి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. దాని మీద పిచ్చి మొక్కలు అన్ని రకరకాల చెట్లు అన్నీ మొలిసిపోయినాయి. లాస్ట్లో ఈ మధ్య మే 2025లో మన యూత్ కమిటీ వాళ్ళు కొంచెం పోయి దాన్ని అంతా శుభ్రం చేశారు. దాని కరెంట్ కనెక్షన్ అవన్నీ దానికి దాదాపు కొన్ని సామాన్లు పోయినాయి. దాంట్లో అంతా రెస్టోర్ చేసి ఇప్పుడు పవర్ కనెక్షన్ అంతా కూడా దానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ బలిజభవన్ కన్స్ట్రక్షన్ పూర్తి చేయడానికి కోసమని మేమంతా ఒక కమిటీగా ఏర్పడి నిన్ననే రిజిస్ట్రేషన్ చేశాము. దానికి నేను ప్రెసిడెంట్ అండి. మా ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు తిరుపతిలో చాలామంది బలిజ వాళ్ళు, నిరుపేదలు చాలామంది ఉన్నారు.
వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా లేదన్నా ఫంక్షన్లు చేసుకోవాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హోటల్స్లో చేసుకోవాలని స్తోమత చాలామందికి ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారే అని బాధ తప్ప దాన్ని ఆ బిల్డింగ్ కంప్లీట్ చేస్తాము, సామాన్యుల కళ నెరవేరుద్దామన్న ఆలోచనలో కొంతమందికి లేదేమో అనిపించింది. నాకు కూడా నేను బిల్డర్గా వీళ్ళు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు, మీరేమన్నా ముందుకు వచ్చి దీన్ని ఏమైనా టేకప్ చేయగలరా అని. నేను ఈ బలిజ భవన్ నిర్మాణానికి కానీ నా సొంతంగా నేను 10 లక్షల రూపాయలు ఇచ్చి ముందుకు పోవడానికి నేను నిర్ణయించుకున్నా. అంతేకాకుండా ఎవరిని అడిగినా కానీ అన్న నువ్వు ముందు ఉంటావా, మేము ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేవాళ్ళే కానీ మేము ఎవరు ఇవ్వమని చెప్పేవాళ్ళు ఎవరులే. కాకపోతే వాళ్ళ కండిషన్ ఒకటే, నువ్వు ముందు ఉంటావా, నువ్వు ముందు ఉంటే నువ్వు కడతావు, నువ్వు చేస్తావు, కాబట్టి నీకు ఏం సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పారు. అది ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయాము, ఆ లెటర్ కూడా డ్రాఫ్ట్ చేశాము. రేపు సీఎం గారు వస్తున్నారు, సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కూడా లెటర్ ఇచ్చి ఫర్దర్ ఫండ్స్ రిలీజ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తాము. తర్వాత మండే కలెక్టర్ గారిని కూడా కలిసి ఫర్దర్ మనకు అమౌంట్స్ రావాల్సి ఉందో అమౌంట్స్ వచ్చిన తర్వాత అది బీసీ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి బీసీ కార్పొరేషనే ఆ వర్క్ టేకప్ చేయాలి. దాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమంతా కమిటీగా పోయి ఆ బిల్డింగ్ని నిర్మాణం ప్రారంభించి అది తొందరలోనే 1 year లోపలే దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేసి అందరికీ సామాన్యులకు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అది మీ ద్వారా అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నానండి. తిరుపతి జిల్లా నారాయణవనం ఎరుకంబట్టలో 1985లో తండ్రి అమ్మేసిన స్థలాన్ని ప్లాట్ రూపంలో విక్రయిస్తే తాము కొన్నామని, ఆనాడు తండ్రి అమ్మేసిన భూమిని నేడు నాదంటూ పన్నీర్ సెల్వం కుటుంబ సభ్యులు సత్యవేడు ఎమ్మెల్యే కుమారుడిపై నిందలు వేయడం సరికాదని ప్లాట్ను నిజమైన యజమానులు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో వివరాలను వెల్లడించారు. ఎరుకంబట్టు గ్రామ విలేజ్ దాఖల్లో 86/1, 2, 3 సర్వే నంబర్లో 2 ఎకరాల 83 సెంట్ల భూమి ఉంది సార్. ఆ భూమిలో 1985కు ముందే 70 ఫ్లాట్లు వేశారు సార్. 75 ఫ్లాట్లు వేశారు. దాన్ని మేము ఒక 70 మంది కొనుగోలు చేసాం సార్. కొనుగోలు చేసిన దానిలో ఈ పన్నీర్ సెల్వం అనే అతను మమ్మల్ని బెదిరించి కబ్జా చేసుకోవడానికి చూస్తున్నాడు సార్. అతని అనుచరులైన వెంకటేశము, పన్నీర్ సెల్వము ఇద్దరు వచ్చి ఆ ఫ్లాట్లకి పోనీయకుండా చేస్తున్నారు. అదే కాకుండా ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయి పైన, అతని తదితరులు వాళ్ళ అనుచరుల పైన అసలు అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళ పేర్లని ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్. వాళ్ళకి ఆ ఫ్లాట్లకి ఎలాంటి సంబంధము లేదు సార్. మేము ఆ ఫ్లాట్లని జేసీపీ పెట్టి క్లీన్ చేసుకొని దానిలో ప్రవేశించినప్పుడు స్థానికులు వాళ్ళపైన పెట్టి దౌర్జన్యానికి దిగుతున్నారు సార్. సార్ 1985లో కొన్నాం సార్. అవును సార్. మా పేరెంట్స్ ఉన్నారు సార్, అంతా ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ సార్. వాళ్ళ ఆధీనంలో ఉంది సార్. ముళ్ళ చెట్లు అతను మా అందరూ ఎంప్లాయీసే కొన్నాం సార్. ప్రతి ఒక్కరూ ఎంప్లాయీసే సార్. 75 మంది ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఎంప్లాయీసే సార్. వాళ్ళు ప్రతి ఒక్కరూ వేరే ఊర్లలో జాబ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మేము మా పేరెంట్స్ వచ్చి ఇది పలానా చోట మన ఆస్తి ఉంది, మనం కట్టుకుందాము, మన కష్టాల్లో ఉన్నాము, అమ్ముకుందాము అని చెప్పి వెళ్ళినప్పుడు ఇతను మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు సార్. అబద్ధపు నిన్న ప్రెస్ మీట్లో ఇవ్వడం జరిగింది. ఇది అబద్ధ ప్రచారము. ఇది మా ఫ్లాట్ ఓనర్లు మేము కాబట్టి మేము కొనుగోలు చేసాము. రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా ఉంది. వాళ్ళు 2 సార్లు కోర్టుకి వెళ్ళా కూడా మా సైడే మాకు జడ్జిమెంట్ మాకే వచ్చింది కాబట్టి జడ్జిమెంట్ వచ్చాక మేము అక్కడ జేసీ పెట్టి క్లీన్ చేసుకోవడానికి వెళ్ళాము. జడ్జిమెంట్ రాకుండా మేము వెళ్ళి ఉంటే తప్పు. జడ్జిమెంట్ మాకే ఫేవర్ అయింది సార్. తిరుపతి 29వ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ అనేక కరపత్రాలని ఇంటింటికి అందజేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం నాయకులు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలు పనితీరుపై ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. మేనిఫెస్టో అన్నటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతం స్థానిక తిరుపతిలో ఉన్నటువంటి ఊటగుంట ప్రాంతంలో ఉన్నాం. 29 చిన్నగుంట ప్రాంతంలో ఉన్నాం, 29వ వార్డులో. ఈ ప్రాంతంలో
నాయకులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో వస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల విపరీతమైనటువంటి ఆగ్రహావేశాలు ప్రజల్లో నిండుకొని ఉన్నాయి. దానికి కారణం సూపర్ 6 అనేటటువంటి దొంగ హామీలతో దాదాపుగా 164 సీట్ల ఆధిక్యతతో అత్యంత గొప్ప మెజారిటీతో రాష్ట్రంలో కూటమి పార్టీల అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు ఏవిటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి అన్నటువంటి భావన ప్రజల్లో ఉంది. అరాకొరాగా కొన్ని చోట్ల సిలిండర్లు ఇవ్వడం, తల్లికి వందనం అన్నటువంటి పేరుతో ఆంక్షలన్నీ పెట్టి అక్కడక్కడ కొందరికి ఈ పథకాన్ని వర్తింపజేయడం తప్ప క్షేత్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వలన మేలు జరిగినటువంటి కుటుంబాలు లేనేలేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు అన్ని పథకాలు అందుతుండేటివి, రేషన్ వగేరాలన్నీ కూడా మేము ఇంటి దగ్గరే తీసుకునగలిగే వాళ్ళం. ఈరోజు మేము చాలా దూరం పాటు ప్రయాణించాల్సి వస్తుంది. అప్పట్లో వాలంటీర్ వ్యవస్థ మాకు చాలా అనుకూలంగా ఉండేది. వాలంటీర్లకు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే వాలంటీర్లను అందరినీ పెరికేసి ఆ వ్యవస్థని ధ్వంసం చేయడం కారణంగా మాకు ప్రభుత్వం అన్నది ఒకప్పుడు మా ముంగిట్లో ఉన్నది కాస్త మాకు ఇప్పుడు దూరం అయింది. సచివాలయ వ్యవస్థ పనితీరు కూడా గతంతో పోలిస్తే పెద్ద గొప్పగా లేదు అన్నటువంటి బాధ ప్రజల్లో కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికన్నా మారి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఈ ప్రజా పోరాటాలు మున్ముందు మీరు మీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నాను. తిరుపతి మంగళం వద్దనున్న ఆశా కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల జూలై 20వ తేదీ నిర్వహించనున్న BNI కాన్క్లేవ్ 2.0 సమావేశానికి వేలాది మంది విచ్చేయనున్నారని శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆ సంస్థ నిర్వాహకులు వివరాలను తెలియజేశారు. 2.0 బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ BNI అనే సంస్థ నుంచి వచ్చినాము. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ గారు, సో ఈరోజు ఆయన BNI తిరుపతి మొత్తానికి హెడ్ కింద ఉన్నారు. అండ్ మా వంశీకృష్ణ గారు, హీఈస్ ద స్పాన్సర్షిప్ కోఆర్డినేటర్. ఈ సంస్థ ఈ ఈవెంట్ చేయడానికి ముఖ్య కారకులు. అండ్ మా దుర్గా ప్రసాద్ గారు చైర్మన్ కింద వ్యవహరిస్తున్నారు. అండ్ స్వాతి గారు రిజిస్ట్రేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ టీంలో వర్క్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ BNI. ఫస్ట్ అందరికీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ BNI. BNI అంటే బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అని. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ రెఫరల్ ఆర్గనైజేషన్. మా రెఫరల్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము వీఆర్ organizing the second conclave in Tirupati on 20th July, Asha Convention Hall. Sandeep is the chairman of the conclave and Durga Prasad sir is the co-chairman. Vamshi sir and Swati madam both are in with along with me. We are in the MC committee in TAMO, membership committee. నమస్కారం అండి అందరికీ, నా నమస్కారాలు. వెల్కమ్ టు ఆల్. నా పేరు వంశీకృష్ణారెడ్డి, నేను సురక్ష డెవలపర్స్ అధినేతని. BNI బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనేది గత 3 సంవత్సరాలుగా తిరుపతిలో ఈ నెట్వర్కింగ్ సంస్థ ఏర్పడింది. మేము దాదాపుగా యాక్చువల్లీ 300 మంది మెంబర్స్ ఉన్నాము. ఈ 300 మంది డిఫరెంట్ బిజినెస్ కేటగిరీస్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. చాలామంది వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా మన దాంట్లో మెంబర్లుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఈ సంస్థ వచ్చి ఇంటర్నేషనల్ సంస్థ. ఇదేం చేస్తామంటే మనం బిజినెస్ నెట్వర్క్ అండ్ రెఫరల్ బిజినెస్ చేస్తాము. మనం రెఫరల్స్ ద్వారా బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాము. ఇది 64 కంట్రీస్లో ఉంది. మన ఇండియాలో 131 సిటీస్లో ఉన్నాయి. ఓవరాల్గా 3,48,000 మంది మెంబర్స్ ఉన్నాము. మన ఇండియాలో మాత్రం 66,000 నుంచి 68,000 మంది మెంబర్స్ ఉన్నాము. దాదాపుగా కొన్ని కోట్ల బిజినెస్ యాక్చువల్లీ టర్న్ ఓవర్ జరిగింది. ఇప్పుడు ఈ తిరుపతిలో మన తిరుపతిని బిజినెస్ అంటే తిరుపతి ఇప్పటివరకు మనకు పరిచయం ఏంటంటే పిలిగ్రిమేజ్ యాక్చువల్గా ఇది ఓన్లీ పిలిగ్రిమేజ్ సెంటర్గా యాక్చువల్లీ వెలుస్తూ ఉండేది. ఇప్పుడు అది కాకుండా వ్యాపార రంగంలో కూడా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ దృక్పథంతో మన బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అనేది తిరుపతికి రావడం జరిగింది. ఇప్పుడు మనం బిజినెస్ పరంగా యాక్చువల్లీ మనం
బిజినెస్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉన్న ఈ బిఎన్ఐని ఇంకో కొంచెం యాక్చువల్గా జనాలకి తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో పరిచయం చేయడానికి బిఎన్ఐ కాన్క్లేవ్ 2.0 అంటే 1.0 యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నిర్వహించాము, పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు 2.0ని కూడా ఇప్పుడు ఈ నెల అంటే ఈ ఆదివారం జూలై 20వ తారీఖున ఆశా కన్వెన్షన్ సెంటర్లో 7:30 నుంచి ఆ రోజు మొత్తం అంటే సాయంత్రం 4:30-5 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో దాదాపుగా 1000 నుంచి 1200 మంది మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మెంబర్స్ అంటే అందరూ బిజినెస్ రిలేటెడ్ పర్సన్సే. మనం అది ఫ్రీగా కూడా కాదు, అక్కడ రిజిస్ట్రేషన్ 1500 రూపాయలు కడితే యాక్చువల్ రిజిస్టర్ అవుతారు. 1500 రూపాయలు కట్టారు అని వస్తున్నారు అని అంటే వాళ్ళు ఎంత సీరియస్గా బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఐడియా ఉంది కాబట్టి, ఫ్రీ కాదు కాబట్టి 1500 రూపాయలు కట్టి ఇవాళ యాక్చువల్లీ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు దాదాపుగా 800 మంది వచ్చారు, కొన్ని కోట్ల టర్నోవర్ జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని మీడియా మిత్రులకు కూడా మీ సహకారం మాకు కావాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఈ ఫంక్షన్కి మీకు ఇదే మా ఇన్విటేషను. మీరు కూడా యాక్చువల్గా మనం అక్కడ ఈ జూలై 20న ఆశా కన్వెన్షన్ సెంటర్లో కలుద్దామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు జూలై 19 బుధవారం నాడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. పాత భవనాలను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి. తిరుమలలోని పలు పురాతన భవనాలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించిన టీటీడీఓ జె శ్యామలరావు. రాజకీయ నాయకులు వారి స్థాయిని దృష్టిలో ఉంచుకుని హుందాగా ప్రవర్తించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు. టీటీడీఓ పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్. భక్తులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్న టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.